వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ సెషన్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. సజ్జన సాంగత్యం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని పత్రి సార్ చెప్పారు. సో ఈరోజు మనం కవితారెడ్డి మాస్టర్ తోటి మనం తెలుసుకుందాము పత్రి సార్ నుంచి ఏం నేర్చుకున్నారు, పత్రి సార్ ద్వారా అతనితో ఉన్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, తను ఏమైతే నేర్చుకున్నారో, అనుభవాలు ఏవైతే పొందారో అవి చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. సో ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలానే స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ఆత్మప్రణామం తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో ఉన్న మీ అందరికీ, అలానే యూట్యూబ్ ద్వారా వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. సో పత్రిజీ గారి గురించి తెలుసుకుంటే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చక్కగా ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఎందుకంటే పత్రిజీ గారు అందించిన జ్ఞానం అలాంటిది, అంత అద్భుతమైన జ్ఞానం. ప్రతి ఒక్కరికి, చదువుకున్న వారికి, చదువుకోని వారికి, అలానే పెద్దవారికి, చిన్నవారికి అందరికి అర్థమయ్యే రీతిలో చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనందరికీ కూడా అందించారు. సో 5 fingers తోనే ఎంతో జ్ఞానం అందించారు. ఆత్మ అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఇహలోకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి. సో ఇవన్నీ విషయాలు మనము ఆధ్యాత్మికత అనుకున్న భావంలో జీవించే వాళ్ళం, భక్తి మార్గంలో ఉండి ఆ పూజలు చేస్తూ నోములన్నీ ఎన్నో నోములు నోస్తూ, ఎన్నో పూజలు, ఎన్నో యాగాలు, ఇవన్నీ చేస్తూ అదే భక్తి, అదే ఆధ్యాత్మిక మార్గం అనుకున్నాం. సో ఆధ్యాత్మికత అంటే దేవుడి పూజ చేయడం, స్తోత్రాలు చదవడము, అలానే ఇంకా ఎన్నెన్నో జపాలు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదపడతాయి అనే ఒక భావంలో మనం జీవించాం. సో అలాంటి భావం నుంచి చక్కగా అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి, ఆధ్యాత్మికత అంటే నీ ఆత్మ యొక్క ఆ చరిత్ర ఏదైతే ఉందో, నీ ఆత్మ గురించి నేను తెలుసుకోవడము, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అని చక్కగా బోధించి అందరికీ కూడా, సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు మన గురువు గారు. సో అది ఎంతటి అదృష్టం అంటే, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి గురువు దొరుకుతారు నిజంగా. సో ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం కోసం ఏ విధంగా వర్క్ చేశారు. సో ఈ విశ్వం అంతా కూడా, ఈ భూమండలంతో సహా మొత్తము కూడా శాకాహారమయం కావాలి, ధ్యానమయం కావాలి అనే ఒకే ఒక ఉద్దేశం. అలానే ప్రపంచం అంతా కూడా పిరమిడ్స్ రావాలి, పిరమిడ్ ఎనర్జీ గురించి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఒక మాస్టరు, అది విశ్వ కళ్యాణం కోసం ఒక లక్ష్యం పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అనడానికి నిదర్శనం పత్రిజీ గారు. సో పత్రిజీ గారి నుంచి మనం అలాంటిది నేర్చుకోవాలి, ఎలాంటి లక్ష్యాలు మనం పెట్టుకోవాలి. సో మన కోసం మనం లక్ష్యం పెట్టుకొని జీవించాలా, లేకుంటే విశ్వం కోసం, ఈ ప్రపంచానికి అభివృద్ధి కోసం మనం లక్ష్యాలు పెట్టుకోవాలా. సో ఆ లక్ష్య సాధన కోసం ఎలాంటి తపన, ఎలాంటి వర్క్ మనం చెయ్యాలి అనే దానికి నిదర్శనంగా మనకు పత్రిజీ గారు ఎంతో చక్కగా మనము దాన్ని చూసి నేర్చుకోవచ్చు. అలానే స్వాధ్యాయం, సో పత్రిజీ గారు స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. ఎందుకు అంటే ఆయన ఎన్నో లక్షల బుక్స్ చదివి ఎంతో జ్ఞానాన్ని పొందారు. సార్ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఈ అనాపనాసతి అనే ఈ చక్కటి ధ్యానం ద్వారా ఆయన ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం పొందారు. సో ఇక్కడ ఈ సార్ ఒకే ఒక బుక్ ద్వారా ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది, సో నువ్వంటే ఎవరు, సో నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడే నువ్వెవరో తెలుస్తుంది అని చక్కటి ఆ స్వాధ్యాయం ద్వారా తెలియజేశారు. అంటే స్వాధ్యాయానికి ఎంత పెద్దపీట వేశారు సారు అంటే, బుక్స్ చదవాలి అని అంటే పత్రిజీ లాగా మనము. సో పత్రిజీ గారిని ఎప్పుడైతే మనము ప్రేరణగా తీసుకున్నప్పుడు ఆయన 1,00,000 బుక్లు చదివినప్పుడు ఒక 10 బుక్స్ అయినా మనకు ఉపయోగపడేవి చదవలేమా అనే జ్ఞానం మనకి కలగాలి. సో అలాంటి ప్రేరణ అనేది నేను పొందాను మేడం. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక బుక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనడానికి సారు యొక్క జీవితం ఏ విధంగా టర్న్ అయింది ఆ బుక్ ద్వారా. సో ఆ బుక్ ద్వారా తను ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత నా తోటి వారిని కూడా ఇంత అమాయకంగా ఎక్కడో మూర్ఖంగా జీవిస్తున్నారు, వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో చక్కగా సారు అందరికీ కూడా ఈ ధ్యానం గురించి పరిచయం చేయడము, అలానే పిరమిడ్ ఎనర్జీ గురించి తెలియజేయడము, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనకి చక్కగా
అవపోసన పోశారు సార్. సో అంటే చూడండి, ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఒక పుస్తకం అనేది మనలో ఎన్ని మార్పులను తీసుకొస్తుంది అనడానికి చక్కటి ఉదాహరణ మనకి పత్రిజీ గారిని తీసుకోవచ్చు. అంతకుముందు మామూలు జీవితమే సార్ది కూడా. మనలానే ఉన్నారు, మనలానే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఎన్నో పనులు, అలానే కుటుంబ పోషణ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు. సడన్ గా ఆ మార్పు అనేది ఏ విధంగా కలిగింది? సో ఒక బుక్ చదవడం ద్వారా. అందుకోసమే సార్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే, సో బుక్స్ చదవడం వల్ల మనలో మనము ఎలా మార్పు జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నతీకరించబడతాము అనడానికి చక్కటి ఉదాహరణగా మనం పత్రిజీ గారిని తీసుకోవచ్చు. అలానే ఆయన యొక్క జీవితం ఆయనే. సో మనం అనుకుంటూ ఉంటాం మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి చక్కగా. సో అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, సో సోమరిగా ఉంటూ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసినా కానీ అందరికీ తెలియజేయాలంటే ఒక బద్ధకం అనేది మనలో మొదలవుతుంది. కానీ పత్రి సార్ అక్కడ పూరి గుడిసెలో అయినా కానీ, నేల మీద పడుకొని అయినా కానీ, ఒక్క వ్యక్తికి ధ్యానం నేర్పించడానికి గంటలు గంటలు వేచి ఉండి చక్కటి జ్ఞానాన్ని అందరికీ బోధించడానికి రెడీగా ముందుగా ఉన్నారు. అంటే అంతటి గురువే అలా ఉన్నప్పుడు మరి మనం ఎలా? మనము కూడా మనకి ఇంత సౌకర్యాలు, ఇప్పుడు ఎంతో చక్కగా జూమ్ వచ్చింది, జూమ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అందరికీ పంచడానికి చక్కగా వీలుగా ఉంది. కానీ మనం ఎవరైనా ఫోన్ చేస్తే నాకు వీలు కాదు, నేను చెప్పలేను, ఈ రోజు నాకు టైం లేదు, ఇలా చెప్తూ ఉంటాం. మనం ఇంట్లో కూర్చొని చెప్పడానికే ఇంత మనకి బద్ధకం వేస్తుంది. కానీ పత్రి సార్ ఊరూరు తిరిగి, సో అక్కడ సౌకర్యాలు లేకున్నా కానీ, సో గంటలు గంటలు ఒక వ్యక్తికి కోసమని గంటలు గంటలు వేచి ఉండి వారికి ధ్యానం నేర్పించారు. సో మనం ఎలా ఉండాలి అంటే, పత్రి సార్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని మనం ఇంట్లో కూర్చొని చక్కగా చేయొచ్చు కదా, మనకి ఇట్లాంటి అవకాశాలు వస్తున్నాయి, వచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాము అనే ఒక అంతర్మదనం అనేది మనలో మొదలవుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి అంతర్మదనమే నాలో మొదలైంది. ఎందుకంటే సార్ అంత కష్టపడి అన్ని ఇంత పిఎస్ఎస్ఎం ఇంత అభివృద్ధి పరిచారే, మనకున్న సమయాన్ని మనం కొంచెం కేటాయించలేమా? సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడానికి అనే ఒక తపన నాలో మొదలై అణువణువులా ఆ పత్రిజీ గారు అందించిన జ్ఞానము అందరికీ బోధించాలి అనే ఒక తపన మొదలైంది మేడం. సో ఇదంతా కారణం అంటే మనకి తెలియదు. ఫస్ట్ ఏమనుకుంటూ ఉంటాము, నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో పత్రిజీ గారు అంటే తెలియదు. సో ధ్యానంలోకి వచ్చాను, ధ్యానం అనేది వేరే వాళ్ళు ఎవరో చెప్తే నేర్చుకున్నాను. సో అలా మా కజిన్ ద్వారా నేను మెడిటేషన్ లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, నాకు ఒక మెరాకిల్ అనేది జరిగింది. వచ్చినాక ఒక 2 days కే నాకు నా లోపల నుంచి అంటే ఒక ఇంట్యూషన్ అనుకోవచ్చు, లేకుంటే మన అంతర్బోధ అనుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే అన్నజ్యోతి మేడంకి కాల్ చేయమని రావడము. ఆ మేడం ఎవరో నాకు తెలియదు. సో ఆవిడని ఎప్పుడు చూడలేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదు. కానీ ఆమె పేరు రావడం ఎందుకు వస్తుంది సో తెలియదు. మళ్ళీ అలానే 3 రోజులు కంటిన్యూస్ గా రావడం, నేను మెడిటేషన్ లోకి వచ్చిన ఒక స్టార్టింగ్ డేస్ లోనే. సో అలా ఆ మేడం నెంబర్ తీసుకొని మేడంకి కాల్ చేసి నాకు ధ్యానం నేర్పించండి అని చెప్పి అడగడం, మేడం ధ్యానం నేర్పించడం, ఇవన్నీ కూడా ఎలా అంటే మనని ఒక వేలో తీసుకెళ్ళడానికి ఆ గురువు అంటే మనకి సమయం ఆసన్నమైనప్పుడు ఆ గురువు అనే వారు కనెక్ట్ అవుతారు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా నేను తీసుకున్నాను. సో అలా తీసుకున్నప్పుడు అలా నేను ఆ మేడం ద్వారా మెడిటేషన్ నేర్చుకొని చక్కగా వాళ్ళ జూమ్ లోనే ప్రతి నిత్యము కూడా, అంటే నేను 2020 లాక్డౌన్ టైంలో మెడిటేషన్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత సో అప్పుడు అనుకున్నాను ఏంటి అప్పుడు తర్వాత తెలిసింది పత్రిజీ గారి నుంచి, ఈయనకి ఇంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు, ఆయన ఏంటి కాషాయ వస్త్రాలు వేసుకోలేదు, సో ఒక ఋషిలాగా లేడు, ఒక యోగిలాగా లేడు, అయినా ఈయనకి ఇంత ప్రియారిటీ ఇస్తున్నారు ఏంటి అని స్టార్టింగ్ లో అనిపించేది. సో మనం ఎందుకంటే మనం భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి, భక్తి మార్గంలో ఉన్నప్పుడు సో భక్తి మార్గంలో ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం బోధించే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, సో ఎలా ఉండకూడదు అనే ఒక ఫీల్ అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా మన సమాజం ద్వారా మనకు అందింది. సో మనం అలానే ఊహించుకుంటూ ఉంటాము, అలానే ఉండాలి ఒక గురువు అంటే అనుకుంటూ ఉంటాం. సో అలాంటి సమయంలో ఒకనొక రోజు నేను కూడా జూమ్ లో హ్యాండ్ రైజ్ చేయడము, సార్ వచ్చిన రోజు మాట్లాడదామని, సో అలా సార్ పిలిచినప్పుడు నేను మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినప్పుడు నోట్ నుంచి మాటలు వస్తలేవు. అంతసేపు సార్ గురించి ఏమేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి నోట్ నుంచి మాట లేదు, ఒకటే దుఃఖం లోపల నుంచి. అంటే ఒక గురువు
కరెక్ట్ టైంకి మనకి కనెక్ట్ అయినప్పుడు మన లోపల ఉన్న ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయని నాకు అర్థమైంది. సో అప్పటి నుండే నేను అనుకున్నాను, ఏంటి నేను మాట్లాడాలి కదా, ఇలా ఏడుస్తున్నాను అని అనిపిస్తుంది కానీ నోటి నుండి మాట రావట్లేదు. సో అలా నేను చెప్పాను పత్రిజీ గారికి, మిమ్మల్ని చూస్తే నాకు బాబాని చూసినట్టు అనిపిస్తుంది, సాయిబాబాని, నేను సాయిబాబా భక్తురాల్ని. సో అలా నేను చెప్తూ ఉన్నాను సార్కి. సో అంటే మూర్ఖపు స్థితిలో మనం అప్పుడు ఉన్నాము, మనకి తెలియదు. అప్పుడు ధ్యానానికి వచ్చి ఒక 1 month కూడా కాలేదు. మనకి ఒకటే, మనం ఏది నమ్ముకున్నాం ఫస్ట్ నుంచి, సాయిబాబా అంటే ఇష్టం, సాయిబాబాని నమ్ముకున్నాం కాబట్టి మనకి సార్ని చూడగానే బాబా లాగా అనిపిస్తున్నారు. అంతే కదా, మన మనస్సులో ఏదైతే ఉంటుందో అదే రూపం ప్రతిబింబిస్తుంది ఎవరిని చూసినా. కానీ ఒక ఆధ్యాత్మికంగా ఒక జ్ఞానాన్ని బోధిస్తున్న ఒక గురువుని చూస్తే మనకి ఎవరు గుర్తొస్తారు? మన లోపల ఎవరైతే అణువణువున నిలిచి ఉన్న ఆ దేవుడు కావచ్చు, ఆ గురువు కావచ్చు, వారే మనకు కనిపిస్తుంటారు వారి రూపంలో. సో అలా మాట్లాడి నేను చేసినప్పుడు ఆ రోజు భయంతో మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు అలానే జూమ్ లో మాట్లాడినప్పుడు అనర్గళంగా ఆ మాటలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. మీరు వేరు కాదు, నేను వేరు కాదు అనే విషయాన్ని కూడా నేను పత్రిజీ గారితో చెప్పాను. సో మీలో మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది, మీరు నా పక్కనే ఉన్నారు, నాతోనే ఉన్నారు అని నిత్యం అని ఇలా ఎన్నో మాటలు చెప్పాను. సార్ కూడా సంతోషంగా ఏమనట్లే, ఇంకా బాబా ఇంకా బాబా అని అంటూ ఉన్నారు. సో అలా సార్ తోని కనెక్ట్ అయినప్పుడు అప్పుడు అర్థమైంది పత్రిజీ గారు అంటే ఏంటి అనే విషయం అర్థమైంది. చక్కగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎన్నో సార్లు పత్రిజీ గారు నాకు ఆ మెడిటేషన్ లో కనెక్ట్ కావడము, ఎన్నో అనుభవాలు. సో అలా నేను ఈ టీం జగద్గురు పత్రిజీ అనేది ఓన్లీ పత్రిజీ ప్రబోధాలు విశ్వవ్యాప్తం చెయ్యాలని ఒక ఉద్దేశంతోనే ఆ నరేంద్ర ఆసూరి గారు అలానే అన్నజ్యోతి మేడం గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో నేను ఒక ఆర్గనైజర్ గా ఉంటూ ఎంతో వర్క్ 5 సంవత్సరాల నుంచి కూడా నేను చేస్తున్నాను అని అంటే ఆ కనెక్టివిటీ అనేది గురువు గారు ఇచ్చారు. కాబట్టి ఆ గురువును నమ్ముకుంటే మనని ఒక ఉత్తమమైన దారిలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది చక్కటి వే. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడానికి ఆధ్యాత్మికంగా మనం పక్కతో పట్టకుండా, అంటే ఫిజికల్ గా మనం అన్ని చోట్లకి వెళ్ళలేము, వెళ్ళి మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఉంటే కొందరికి ఉండవచ్చు, స్త్రీలుగా ఉన్నాం కాబట్టి కొన్ని సమయాల్లో మనకి ఉంటుంది, కొన్ని సమయాల్లో పిల్లలు, సో ఇంట్లో సంసారం, పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని వదిలి వెళ్ళలేము. సో అలాంటి సమయంలో మనకి చక్కటి జూమ్ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం బోధించడానికి నాకు చక్కటి అవకాశం కల్పించింది మరెవరో కాదు, పత్రిజీ గారే అని ఎప్పుడూ కూడా నేను నమ్ముతూ ఉంటాను. అంటే ఒక గురువుని నమ్ముకుంటే మనని ఉత్తమమైన మార్గంలో నడిపిస్తారు. మనం ఏ వేలో వెళ్ళాలి, ఎలాంటి వేలో వెళ్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, అలానే మనకి కూడా ఆర్థికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు ఎంతో సహకారం ఆ గురువు నుంచి. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, అన్మ్యూట్ చేసుకున్నారు. సో ఆ విధంగా మన జీవితం అనేది ముందుకు సాగుతుంది. మన జీవితం ముందుకు సాగాలి అంటే మేడం, పారిజాత మేడం మ్యూట్ చేసుకుంటారా? కంటిన్యూ మేడం. ఓకే. సో ఆ విధంగా మన జీవితం ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అలానే మనకున్న పరిస్థితులు అంటే మనకు మామూలుగా సో మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఆర్థికంగా బాగా ఉంటే, అలానే ఆరోగ్యంగా ఉంటే మనకు ఆనందం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అనే ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి భ్రమల నుంచి బయటకు తీసుకొచ్చేది గురువే. అలా నేను ఎప్పుడు కూడా అనుకునేదాన్ని స్టార్టింగ్ లో, నేను మెడిటేషన్ లోకి రాకముందుకు ఏమనుకునేదాన్ని, డబ్బు ఉంటే చాలు, అలానే ఆరోగ్యం ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మనకు మనశ్శాంతి అనేది వస్తుంది అనేది ఒక ఫీల్ అనేది ఉండేది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, వచ్చిన తర్వాత అర్థమైంది అంటే ఆధ్యాత్మికంగా ఎదిగితేనే, ఆధ్యాత్మికంగా మనము జీవనం గడిపితేనే మనకి ఆ మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఎన్ని ఉన్నా భౌతికంగా మనకి ఎన్ని ఉన్నా కానీ ఆ మనశ్శాంతి అనేది మనకి లోటు అనేది ఏర్పడుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సో అది ఎలా అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత అంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. అలానే కాస్మిక్ ఎనర్జీని మనం గ్రహిస్తూనే ఉంటాం మన నిత్యము కూడా. సో అలా కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎంటర్ కాగానే ఆ ఆనందము, సో ఆ దుఃఖం నుంచి మనము బయట పడగలుగుతాము.
సో నేను అనుకునేదాన్ని. సో పత్రిజీ గారు ఎన్నో అంటే లాస్ట్ కి తన బాడీ వెకేట్ చేసేటప్పుడు సారు ఎన్నో కష్టాలు పడ్డారు. సో అప్పుడు నేను అనుకున్నాను, ఈయన గురువు కదా, ఈయనకి ఇంతటి ఆత్మజ్ఞానం ఉంది కదా, ఈ శరీరాన్ని ఇంత కష్టపెట్టడం ఎందుకు, ఆయనకు అన్ని తెలుసు కదా, మరి ఈ శరీరాన్ని చక్కగా ఆయన ఉపయోగించుకోవచ్చు కదా అని ఒక ఈ ఏంటంటే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారి యొక్క ప్రశ్నావళి అనేది మనకి ఒక బుక్ ఉంది, దాంట్లో సో మనకి ప్రతి నెల కూడా ధ్యాన జగత్తులో కూడా వస్తుంది ఎన్లైట్మెంట్ అవర్ అని. దాని గురించి ఒక ధ్యాని అడుగుతారు ఏమని అంటే, సార్ ధ్యానం చేస్తున్నారు అయినా కానీ బీపీ షుగర్ లాంటి ఆ రోగాలు తగ్గట్లేదు ఎందుకు అని అడిగినప్పుడు, సో 2 రకాల రోగాలు ఉంటాయి. ఒకటేమో కర్మానుసారం రోగాలు తెచ్చుకుంటాము, ఇంకొకటేమో మన ఇచ్ఛాపూర్వకంగా రోగాలు తెచ్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆ రోగాల ద్వారా మనము నిరూపించడానికి ఏంటంటే ఈ శరీరం అనేది, ఈ శరీరము మనము ఇదే శాశ్వతమైంది. సో ఈ శరీరం కోసమని మనము కష్టపడుతూ అంటే ఈ శరీరాన్ని సుఖపెడుతూ ఎంతో సంతోష పెడుతూ ఆ జీవనం గడపడం కాదు. ఈ శరీరానికి ఎలాంటి రోగం వచ్చినా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మన యొక్క సాధన కానీ మన యొక్క లక్ష్యం కానీ మరవకూడదు అని నిరూపించడానికే పత్రిజీ గారు అలాంటి వ్యాధిని ఒకటి తీసుకొని, అలానే పత్రిజీ గారే కావచ్చు, అలానే సాయినాథుడు సాయిబాబా కూడా ఆయన శరీరాన్ని సో వదిలేటప్పుడు ఎన్నో ఆ శరీరానికి ఎన్నో రోగాలతోని ఆయన శరీరాన్ని వదిలారు. సాయిబాబా కూడా అలానే ఇక్కడ పత్రిజీ గారు కూడా సేమ్ ఐటీజ్ గా ఈ శరీరానికి ప్రియారిటీ ఇవ్వలేదు. ఆయనైతే ఏదైతే చెప్పారో, ఏదైతే జ్ఞానం చెప్పారో, ఈ శరీరం అశాశ్వతమైంది, అసలైనది ఏదైతే ఉందో శాశ్వతమైనది, నీ లోపల ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ ఆత్మ పదార్థాన్ని దాన్ని సంతోషపరచు, ఈ శరీరాన్ని కాదు అని నిరూపించడానికి పత్రిజీ గారు అలాంటి ఒక తన యొక్క ఆ వ్యాధి రూపంలో ఆ శరీరాన్ని ఎంతో కష్టం, ఆ శరీరాన్ని ఆ భరిస్తూ కూడా ఎంతో ఆనందాన్ని మనకందరికీ అందించారు. సో అప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే, అది చదివినప్పుడు సార్ ఎందుకు ఆ వ్యాధిని తను నయం చేసుకోలేదు, తనకంతటి శక్తి ఉన్నా కానీ అంటే తను ఈ ప్రపంచానికి తెలియజేయడానికి శరీరం అనేది అశాశ్వతమైంది, దానికోసము మనం ఏది పట్టించుకోని అవసరం లేదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాత్రమే, ఆత్మ అభివృద్ధి కోసం మాత్రమే మనం పాటుపడాలి అనే ఒక విషయం అర్థమైంది. సో బీపీలు షుగర్లు తగ్గట్లేదనంటే అది మనం ఇచ్ఛాపూర్వకంగా మన ఆత్మ అభివృద్ధి కోసము, ఆత్మ పురోగతి కోసము మనం తీసుకొచ్చుకున్నవి. సో ఎంత ధ్యానం చేసినా తగ్గట్లేదనంటే అది మన పురోగతికి వచ్చింది కాబట్టి, మనం ఇచ్ఛాపూర్వకంగా తీసుకున్నాం కాబట్టి సో అది మనకి పోవట్లేదు అనే విషయం కూడా నాకు అర్థమైంది. సో అంటే చూడండి, ఒక గురువు దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు. పత్రిజీ గారి యొక్క జీవితం అనేది సో ఒక పిరమిడ్ మాస్టర్కే కాకుండా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సామాన్యులకు సైతం చక్కటి ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే సో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది మన జీవితం, ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి ఎదగగలుగుతాము, ఒక మామూలు సామాన్య మానవుని స్థితి నుంచి ఒక బ్రహ్మర్షి స్థితికి ఎదిగారు. సో ఇంతమంది ఒక 40 దేశాలు అనుకుంటాను, ఆ అన్ని దేశాల్లో పిఎస్ఎస్ సో విస్తరించింది. అలానే ఎంతో మంది పత్రిజీ గారిని ఇప్పటికీ కూడా సో ఆరాధిస్తూ చక్కటి ఆయన జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ చక్కగా ధ్యానం చేస్తూ ఈ శ్వాస మీద ధ్యాస అనే ఆ ధ్యానం గురించి అందరికి ప్రచారం చేస్తున్నారు అని అంటే ఆయన ఒక రోల్ మోడల్ గా ఉండి, సో అందరికీ కూడా ఎగ్జాంపుల్ గా ఉండి, ఆయన జీవితం అనేది ఒక రోల్ మోడల్ గా ఉంది. ఎందుకంటే ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రియారిటీ ఇచ్చారు సార్. ఎందుకంటే ఒక చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, అందరికీ కూడా ప్రియారిటీ ఇచ్చారు. అందరితో చక్కగా ఒకే విధంగా మాట్లాడేవాళ్ళు. అలానే ఆయన చూసేది వారి యొక్క ఆత్మస్థితిని, అంతేకాని వారి యొక్క భౌతిక స్థితి కాదు, వారి యొక్క ఆ శరీర స్థితి కాదు. స్థితి అంటే శరీరం అందంగా ఉందా, అందహీనంగా ఉందా అది కాదు చూసేది, ఆత్మస్థితిని చూసి వారిని ఎంతో ఆనందంగా ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేవాళ్ళు. అంటే అక్కడ స్త్రీయా పురుషురాని కాదు, అక్కడ ఉన్నది ఆత్మస్థితిని చూసేవాళ్ళు. సో అంటే మనం అనుకుంటూ ఉంటాము, సో అంతకుముందు మనం ధ్యానంలోకి రాకముందుకు గురువులు ఇలా ఎందుకు ఉంటారు అని అనుకునే వాళ్ళం. కానీ గురువు చూసేది ఏంటిది, సో గురువు ఒక ఆత్మని, అక్కడ ఆత్మ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆ ఆత్మని మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఎలాంటి కార్యక్రమాలు ఆ ఆత్మకి ఇస్తే ఇంకా ముందుకి
ఆత్మ పురోగతి అనేది జరుగుతుంది. సో దాని జన్మ లక్ష్యం తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. ఆ జన్మ లక్ష్యంలో మనని ముందుకు తీసుకెళ్లాలి అని అంటే ఒక గురువుకి మాత్రమే సాధ్యం అవుతుంది. పత్రిజీ గారు చెప్పారు, నేను గురువును కాదు మీకు, నేను ఒక మీ ఫ్రెండ్ అని చెప్తారు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు ఇది బాగా నచ్చింది నాకు పత్రి సార్ దగ్గర. ఎందుకంటే ఒక గురువు దగ్గర మనం అన్ని చెప్పలేం, గురువుతో క్లోజ్ గా మనం మూవ్ కాలేము. సో గురువు దగ్గరికి పోతే మనం భయంతో ఉంటూ ఉంటాం ఎప్పుడు కూడా. కానీ పత్రిజీ గారి దగ్గర నేను జూమ్ లో మాట్లాడినప్పుడే నేను అనుభవపూర్వకంగా అనుభవించాను. ఎలా అంటే ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే ఎలాంటి ఫ్రీనెస్ అనేది ఉంటుందో, సో పత్రిజీ గారితో మాట్లాడితే అలాంటి ఫ్రీనెస్ ఇచ్చారు. కాబట్టి సో మనం అందరము కూడా అందరితోని మనము మింగిల్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలి, నేను గొప్ప, నేనే పెద్ద, నేనే చక్కగా జ్ఞానాన్ని బోధిస్తున్నాను అనే ఒక ఫీల్ లేకుండా అందరితో కూడా ఈక్వాలిటీ గా ఉండే విధంగా మనం తీర్చిదిద్దారు. సో అలాంటి చక్కటి ఆ లక్షణం అనేది పత్రిజీ గారి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మైత్రి భావము ఏ విధంగా చూపించాలి అందరికి, అలానే నాట్ ఓన్లీ మానవులు ప్రతి జీవి దగ్గర సార్ అదే విధంగా ఉండేవారు. ఆయన యొక్క జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం. ఎందుకంటే మనము భౌతికంగా ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, సో పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మన నోటి నుంచి మాట వచ్చేది ఏ విధంగా ఉండాలి, అలానే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనము సో మన యొక్క ఆలోచన అనేది ఈ ప్రపంచంలోకి ఎలా వెళుతుంది, ఇలాంటి అనేక అంశాలని ఎంతో చక్కగా ఎన్నో కాన్సెప్ట్ రూపంలో బోధించారు. సో బుద్ధిని పెంచుకోమని చెప్పారు, బుద్ధుడులా నడుచుకోమన్నారు. సో ఆధ్యాత్మిక ప్రగతికి మనకి ఎన్నో కష్ట నష్టాలు అవమానాలు అవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రగతికి మనకి ఎంతో దోహదపడతాయని చెప్పారు. అలానే తెలిస్తేనే మోక్షము, తెలియకుంటే బంధం అని చెప్పారు. ఏం తెలిస్తే మోక్షం, ఏం తెలియకుంటే బంధం, మోక్షం అంటే ఏంటి, బంధం అంటే ఏంటి. సో అలానే సజ్జన సాంగత్యంకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి వివరించారు. సో మనము ఆధ్యాత్మిక ఒక దారిలో ఉన్నాం, తోవలో ఉన్నాము, కానీ అది మనము ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేయనప్పుడు ఏం జరుగుతుంది, సో మనము ఈ కుటుంబంలో కావచ్చు, సమాజంలో ప్రాపంచికంగా ఉన్న వాళ్ళతో కలిసి జీవనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, వారి యొక్క లక్షణాలు, వారు ఏం చెప్తున్నారో మైండ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ సజ్జన సాంగత్యం యొక్క ప్రియారిటీ సార్ చెప్పారు. ఇలా సజ్జన సాంగత్యం జరుగుతున్నప్పుడు, ఇలా మనం వెళ్ళినప్పుడు సో మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఏ విధంగా ఎదగవచ్చు అని అనేక అంశాలు చక్కగా మనకి పత్రిజీ గారు మనకి వివరించారు ఫ్రెండ్స్. సో పత్రిజీ గారి యొక్క జీవితం అనేది అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే మున్ముందు సో మన ముందు తరాలకి పత్రిజీ గారి గురించి తెలియాలి అంటే ఎన్నో బుక్స్ రావాలి. అలానే చక్కగా మనకి ఇప్పుడు సాయిబాబా గురించి తెలుస్తుంది అంటే ఏ విధంగా తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి ఏ విధంగా తెలుస్తుంది, చక్కటి ఒక మూవీ రూపంలో ఆయన యొక్క జ్ఞానం కావచ్చు, ఆయన యొక్క జీవితం కావచ్చు అందరికీ తెలియజేస్తున్నారు. దానివల్లే సాయిబాబా ఇలా ఉండేవారు, ఈ విధంగా జ్ఞానం బోధించారు, ఆయన ఏ విధంగా శ్రద్ధ సబూరి గురించి వివరించారు, అనేక అంశాలు మనకు తెలుస్తుంది. అలానే పత్రిజీ గారి గురించి కూడా చక్కగా ఒక మూవీ రూపంలో ఆయన జీవితం అనేది వచ్చినప్పుడు సో ఆధ్యాత్మికంగా ఆయన ఎదగడానికి ఎంత తాపత్రయపడ్డారు, అలానే ఆయన పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదు. సో ఆయన ఎన్నో సొసైటీ తిరిగి చివరికి ఆనాపానసతి అనే ఆ బుద్ధుడు బోధించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని ఆయన తెలుసుకొని మనందరికీ అందించారు. సో అలానే ఈ మూవీ కావచ్చు, లేకుంటే మనకి ఒక డాక్యుమెంట్ రూపంలో కావచ్చు, ఒక సీరియల్ రూపంలో కావచ్చు, దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి అది అందుతుంది ఆ జ్ఞానం అనేది. ఎందుకంటే ఇప్పుడు అన్నమాచార్యుల గురించి కావచ్చు, అలానే మనకి యోగి వేమన గురించి కావచ్చు, ఇవన్నీ తెలుస్తున్నాయి. అనంటే ఎలా తెలుస్తున్నాయి, చక్కగా మనం మూవీస్ చూస్తున్నాము, సీరియల్స్ చూస్తున్నాము. ఆది శంకరాచార్యుల గురించి తెలుస్తుంది అని అంటే సో అందరూ బుక్స్ చదివి, వేదాలు చదివి ఆ జ్ఞానాన్ని పొంది వారి గురించి తెలుసుకోవట్లేదు కదా. సో వాళ్ళంతా కూడా తెలుసుకుంటుంది ఎలా, చక్కగా ఈ సినిమాలు సీరియల్స్ రూపంలో వచ్చిన ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ఎంతో మంది కూడా ఆ భక్తి మార్గంలోకి వచ్చారు. సో అలానే ధ్యాన మార్గంలోకి కూడా ఎంతో మంది వస్తారు. ఇది ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. పత్రిజీ గారి యొక్క జీవిత చరిత్ర అనేది ధ్యానం గురించి, ఏ విధంగా ధ్యానం చేయాలి, ఆనాపానసతి ఎందుకు చేయాలి అంటే ప్రతి సామాన్యుడికి అందాలి అని అంటే ఇప్పుడు ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, అవన్నీ కూడా కష్టతరంగా ఉంటుంది, శరీరాన్ని కష్టపెట్టే విధంగా ఉంటాయి, అవన్నీ కూడా సామాన్యుడు చేయలేడు. కాబట్టి సామాన్యునికి అనుకూలంగా ఉండేది ఏదైతే ఉందో
ఆయన యొక్క గురువు గారైన సదానంద యోగి గారు ఆ విషయాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు. సో ఆ విషయము తెలియజేయాలంటే ఆ శిష్యుల కోసం ఎదురు చూసి 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 కర్నూలులో ఒకానొక సమయంలో 1981, సో ఆ రోజున ఆ టైంలో ఆ పత్రిజీ గారు వెళ్ళడము, పత్రిజీ గారు వెళ్ళి ఆయనను కలుసుకోవడము, కలుసుకున్నప్పుడు ఆత్మ జ్ఞానం మాత్రమే ఇక్కడ బోధించబడుతుంది, వేరే ఏది కూడా ఉండదు అని ఎంతో అద్భుతంగా చెప్పి ఈ ఆనాపానసతిని విశ్వవ్యాప్తం చేయడానికి మనకి పత్రిజీ గారిని అందించారు. మనము ఆ జ్ఞానం అందుకోవడానికి చక్కటి దారి వేశారు మనకి సదానంద యోగి గారు. ఇదంతా కూడా కాకతాళీయం కాదు, ఎందుకంటే మనకి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానం తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి. సో అలానే ఈ భౌతిక శరీరం ఎందుకోసం వచ్చింది భూమి మీదకి, ఈ భౌతిక శరీరం తీసుకొని ఎందుకు వచ్చాము, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఎదగాలి, ప్రతి జీవి కూడా భూమి మీదకి ఎందుకు వస్తుంది, ప్రతి జీవి కూడా భూమి మీదకి ఎందుకు వస్తుంది, ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతాడు. అంటే తను జీవించినప్పుడు ఆ అనుభవం పొంది సో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆ ఆత్మ అనేది వస్తుంది. అలా ఒక మేక కావచ్చు, ఒక కోడి కావచ్చు, ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అంటే ఆత్మ పురోగతి అనేది ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి, అలా ఆ మేక జన్మ నుంచి డైరెక్ట్ మానవ జన్మకి రావచ్చు, ఇంకో ఉన్నతమైన జన్మ అంటే ఒక ఆవు జన్మ తీసుకోవచ్చు, అలా ఉన్నతమైన జన్మ అనేది తనకి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, తన యొక్క జీవిత కాలము పొందాల్సిన అనుభవాల్ని పొందకుండా దాన్ని మధ్యలోనే చంపేసి చక్కగా ఆహారంగా తీసుకుంటున్నారు. దానివల్ల దాని యొక్క ఆధ్యాత్మిక పురోగతి, ఆత్మ అనుభవాల పురోగతి అనేది ఆగిపోతుంది. మళ్ళీ తిరిగి అనుభవాలు పొందడానికి అదే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో అలా మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే, చక్కగా ముందుకెళ్లాలంటే పత్రిజీ గారు చెప్పిన ఎన్నో అంశాలు మనకు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. నేను అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాను నా లైఫ్ లో, కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని చక్కగా వివరించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా, టీం అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చాలా బాగా చెప్పారు క్లాస్. మీరు పత్రి సార్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాం, ఈ క్లాస్ నుంచి కూడా, మీరు చెప్పిన ఈ క్లాస్ లో. అండ్ ఈ క్లాస్ ఏదైతే చెప్తూ వెళ్తున్నారో పత్రి సార్కి ఇంకా దగ్గర అవుతున్నాం మనం. అసలు ఇక్కడ వెకేట్ చేసిన ఫీలింగ్ ఎక్కడా లేదు, ఇక్కడే ఉన్నారు, ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు. ఎప్పటికీ అది జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.